2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి లేదంటే అడుగు జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్ గుమస్తా వెయిట్ చేస్తున్నారు. ఆ గుమస్తా వెయిట్ చేస్తుంటే ఇటువైపుకి అయితే తీసుకుని బండి తీసుకుని ఇటువైపు కొబ్బరికాయలు తీసేందుకు వెళ్ళిపోయారు. కొబ్బరికాయలు తీసేసి వెళ్ళిపోతున్న నేపథ్యంలో తన చిన్నారి మరి వస్తుందని గమనించారో లేదో తెలియదు, ఇటువైపు తనతో పాటు నడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే కుక్క అలాగే చిన్నారి వెళ్ళిపోతుంటే చిన్నారితో పాటు కుక్క కూడా ఈ విధంగానే నడిచి వెళ్ళిపోయింది. ఇది సరిగ్గా ఈ రోడ్డు అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంటికి పశ్చిమ మార్గం వస్తుంది, అంతేకాకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే వెళ్ళే కొద్ది కూడా దక్షిణ మార్గం కూడా వస్తుంది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పామాయిల తోటల్లోంచి ఆ చిన్నారి తన తండ్రి ఇటువైపే వెళ్ళారని కూడా ఏడుస్తూ గొక్క పెట్టుకుంటూ నడుచుకుంటూ సరిగ్గా 6వ తేదీ 11 గంటల నిమిషాల నుంచి తను ఏడుస్తూ ఇదే మార్గాన్ని అయితే వెళ్ళిపోయింది. చివరిసారిగా ఇదే మార్గాన్ని చివరిసారిగా వెళ్ళిపోయింది. తన తండ్రి మరి చూశాడో తన వేడుపు వినలేదో తెలియదు. తన గుమస్తా బైక్ మీద ఇదే మార్గాన్ని అయితే తీసుకెళ్ళిపోయారు. తన తండ్రి ఇదే మార్గాన్ని వెళ్ళారు కాబట్టి తనని కలవాలి, తనతోనే ఉండాలని కూడా జ్ఞానేశ్వరి మారం చేస్తూ ఇటువైపు వెళ్ళిపోయింది. తనతో పాటు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఇలా వెళ్తూ వెళ్ళగా మనకి చూడొచ్చు, ఎదరికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఎదరికి వెళ్ళిపోతుండగా అక్కడికి వెళ్తే మనకి ఈ పామాయిల తోట ఎటు చూసినా సరే 3 రోడ్లు అయితే కనబడుతున్నాయి. ఈ రోడ్లలో మరి ఎటు వెళ్ళినా సరే మనం మిస్సింగ్ అయిపోతాం. ఆ మిస్సింగ్లో మరొకసారి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏదో ఉంటాయి. ఇటువైపు వెళ్ళిపోగా మనకి లోపల ఇంకా అనేక రోడ్లు కూడా తగులుతుంటాయి. అవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం ఈ పామాయిల తోట 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నేపథ్యంలోనే ఎటు చూసినా సరే ఈ యొక్క ప్రాంతంలో మనం ఎటు నుంచి ఎటు వచ్చామో కూడా తెలియదు. మనం వచ్చినటువంటి మార్గాన్ని చూసాం. జ్ఞానేశ్వరి ఇటుగానే నడుచుకొచ్చింది. మనం ఇటు నుంచి చూసుకుంటే ఇటువైపు ఒక రోడ్డు ఉంది, మళ్ళీ ఇటువైపు ఒక రోడ్డు ఉంది, అలాగే మళ్ళీ ఇటువైపు మరొక రోడ్డు ఉంది, అలాగే ఇటువైపుకు మళ్ళీ తిన్నంగా ఒక స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంది. ఇటువైపుకి వెళ్తే కొండవైపుకి వెళ్ళిపోతాం, ఇటువైపుకి వెళ్ళిపోతే జ్ఞానేశ్వరి ఇల్లు ఉన్నటువంటి వెనకాల భాగానికి వెళ్తాం. మనం ఇక్కడ దక్షిణ దిశగా ప్రధానంగా కొంతమంది జ్యోతిష్యులు అలాగే దీనిపై అనేక కామెంట్స్ అయితే చేస్తున్నారు. దక్షిణ దిశగా పాప వెళ్ళిందని, అంటే పాప వెళ్ళిన ప్రాంతం కూడా అదే. ఆ ఉద్దేశంతో బహుశా అనే అవకాశాలు అయితే లేకపోలేదు. పాప అటు నుంచి తన తండ్రిని వెతుక్కుంటూ మనం వచ్చినటువంటి మార్గాన్ని ఇటువైపు మార్గాన్ని చేత రావడం జరిగింది. అటువైపు నుంచి ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే బోరుబాబు ఉంది. బోరుబాబులో అలాగే అక్కడ ప్రధానంగా బోరు మొత్తం 3 అడుగుల ఎత్తులో ఉంది. పాప వెళ్ళే ఛాన్స్ లేదు. అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే గతంలో చేసాం. అటు తిన్నగా వెళ్ళిపోయినా బోరుబాబి, తర్వాత 2 బోరుబాబులు, ఒక బోరు నిరుపయోగంగా ఉంది, పైన పాప వెళ్ళే అవకాశం లేదు అని కూడా చెప్పుకొచ్చాం. ఒకవేళ బోరుబాబులో ఏమైనా ప్రమాదం జరిగితే కుక్క వెంటనే ఇంటికి వచ్చేస్తుందని కూడా చెప్పుకొచ్చాం. కానీ అటువైపు నుంచి మనం వెళ్ళలేదు. పాప అటు నుంచి వేడుచుకుంటూ రావడం జరిగింది. ఈ రోడ్డు అంట ఇటువైపు వెళ్ళిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువైపు వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా చూసుకుంటే కొండ, మరో పక్కన కొండ చూస్తున్నాం. మన జీడి మామిడి తోటలు, పాప వెళ్ళినటువంటి ప్రాంతం, అనేక మంది ఇక్కడ మొత్తం ఎవరు చూసినా ఇటువైపు వెళ్ళడం జరిగింది. చివరిసారిగా పాపను కూడా ఈ పామాయిల తోటలో ఈ రోడ్డు నుంచి వెళ్ళి చివరిసారిగా ఉన్నటువంటి ఫినిషింగ్ దగ్గరే చూశానని కూడా తాతబ్బాయి అతను చెప్పుకొస్తున్న పరిస్థితి. తాతబాబు చెప్పిన ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి చివరనే ఫినిషింగ్ దగ్గర పాపను చూశాను చివరిసారిగా చెప్పుకొస్తున్నారు. ఈ రోడ్డుగా మనం వెళ్ళిపోతే పాప చివరిసారిగా కనిపించినటువంటి ప్రాంతం పామాయిల తోట మనం చూస్తున్నాం. మనం ఇటువైపు మరి ఒకసారి కెమెరా బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఒకసారి బ్యాక్ తిప్పు, అటువైపు చూస్తే మనం ఎటు నుంచి వచ్చామో కూడా క్లారిటీ లేదు. అటువంటిది చిన్నారి తన తండ్రినే వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పటికీ ఆ తండ్రి తను ఏడుస్తూ తన తండ్రి వెనకాలే మారం చేస్తూ కుక్కతో పాటు జ్ఞానేశ్వరి వచ్చింది. జ్ఞానేశ్వరితో పాటు కుక్క కూడా వచ్చేసింది. కానీ ఈ విధంగా చివరిగా ఇటువంటి ప్రాంతానికి అయితే రావడం జరిగింది చిన్నారి జ్ఞానేశ్వరి. ఇలా రావడం ఇటువైపు నుంచి మరి కొండ వరకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చివరిసారిగా ఇక్కడ ఫినిషింగ్ ఉంటుంది, ఐరన్ ఫినిషింగ్, అలాగే ఇనుప కంచె అయితే ఉంటుంది. మనం ఇటువైపు మనం చూస్తున్నాం జ్ఞానేశ్వరి ఏడుస్తూ ఇటువైపు రోడ్డు ఉంది. బహుశా వెళ్తే ఈ చివరగా వెళ్ళిపోవాలి.
మరి తను ఇటువైపు ఎందుకు తిరిగిందో అర్థం కాలేదు. ఇటువైపే వెళ్ళినటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. ఇటువైపు నుంచి జ్ఞానేశ్వరి వెళ్ళినట్టు ఇప్పుడు అందరూ కూడా బృందాలు, ఎన్డీఆర్ బృందాలు, ఎస్డీఆర్ బృందాలు కూడా తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు కాలిబాట అయితే ఏర్పడింది. అప్పుడు ఈ విధంగా ఉండదు. పక్కన గడ్డి ఎలా ఉంది చూసారా, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం జ్ఞానేశ్వరి ఇటుగా వెళ్ళిందనే నేపథ్యంలోనే ఇటువైపు అయితే అందరూ కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతం ద్వారా ఇలాగా ఇటువైపు. మనం గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. మరొకసారి ఏం జరిగిందనే కోణంలో ఆ పాప ఇంటి వద్ద బయలుదేరిన వద్ద నుంచి కూడా ఏ విధంగా వచ్చింది, తన తండ్రి ముందుగా మారం చేస్తుంటే తను ఏడుస్తుంటే బైక్ మీద దాని వెనకాల వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన గుమస్తా గణేష్ వాళ్ళందరూ గణేష్తో పాటు తండ్రి ఇద్దరు కలిపి పిల్లని ఇంటి దగ్గర దింపడం, అక్కడ దింపిన తర్వాత మళ్ళీ మారం చేస్తూ మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఈ బండి మీద గణేష్ వెయిట్ చేయడం, ఇవన్నీ కూడా చూపించాం. పామాల తోటలో ఎలా వచ్చిందో కూడా చూపించాం. ఆ మార్గాన్ని మనం చివరిగా వెళ్తున్నాం. పాప చివరిసారిగా కనిపించినటువంటి ప్రాంతానికి అయితే ఇప్పుడు మరొకసారి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇనప కంచెలు ఇవన్నీ కూడా దాటి ఇనప ఫినిషింగ్ దాటి మరి చిన్నారి జ్ఞానేశ్వరి ఎలా వెళ్ళిందో మనం చూస్తున్నాం. ఈ చివరిగా చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా కాలిబాట. ఇప్పుడు కేవలం అధికారులు సర్చ్ ఆపరేషన్ చేసేందుకు ఈ ఫినిషింగ్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విధంగా అయితే ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా ఇప్పుడు అధికారులు అందరూ కూడా పాప జాడ కోసం ఈ యొక్క ప్రాంతాన్ని చేసిన నేపథ్యంలో కొంచెం ఇక్కడ దారి మార్గం అయితే ఏర్పడింది. దారి మార్గం ఏర్పడిన పరిస్థితి ఉంది. చూడొచ్చు ఫినిషింగ్ని, ఈ ఇనప కంచెలు ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారులు తిరుగుతున్న నేపథ్యంలోనే వీటన్నింటినీ కూడా చేశారు. కాలిబాట కింద ఏర్పడిపోయింది ఈ యొక్క 10 రోజులు కూడా. ఇంత ఇనప కంచె చూడొచ్చు. ఇక్కడ ఈ ఇనప కంచెల్లోంచి ఏ పశువు ఏది అటవీ జంతువు వస్తుందో ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఇంత చూడొచ్చు. ఇటువైపు నుంచి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ ఇనప కంచెలు ఏ విధంగా ఉన్నాయో. ఇంత ఇనప కంచెలు ఏదైనా ఇందులోంచి మనం కూడా దూరలేం. ఒకవేళ చిన్నారి తండ్రి అటువైపు వెళ్ళిపోయారేమో అనే ఉద్దేశంతో ఈ కంచెలు దాటి అటువైపు వెళ్ళిపోయిందేమో. కానీ ఇప్పుడు మాత్రం ఇటువంటి దాంట్లో ఒక అడవి జంతువు ఈ చివరికి మొత్తం పామాయిల్ 40 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఎక్కడా కూడా అడవి జంతువులు అనేవి వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే ఇది చిన్నారి ఇక్కడ చివరిసారిగా ఈ యొక్క ప్రాంతంలోనే మిస్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఇనప కంచెలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా కేవలం అడవి జంతువులు రాకుండా ఉండడం కోసం, పశువులు ఈ తోటలోకి అడ్డుపడకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా వేశారు. ఇందులోంచి మరి అడవి జంతువులు ఎలా వస్తాయి? ఒకవేళ ఏదైతే కొండ చిలువ అంటున్నారు, కొండ చిలువ ఒకవేళ ఇదే ప్రాంతానికి వచ్చి ఉంటే కొండ చిలువ పాపనే అనుకోని విధంగా ప్రమాదం తలపెట్టి ఆ పాపని ఒకవేళ మింగేసింది అనుకో, ఒకవేళ కుక్క ఉంటుంది, కుక్క ఆ పాపతో కొండ చిలువతో పోరాడి ఇక్కడే ఈ యొక్క ప్రాంతంలో ఉంటుంది. 20 నిమిషాలు తండ్రి వెళ్ళడం, కొబ్బరికాయలు తీయడం, అటువైపు వెళ్ళడం, పాప మిస్ అయిందని చెప్పడం, ఇక్కడ తాతబాబు చెప్పడం, ముగ్గురు రావడం, మీ పాప ఏమైందని కూడా ఇంటికి తల్లిని అడగడం. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒక్కసారిగా రౌండ్ అప్ చేశారు. ఎన్ని ప్రాంతాలు కూడా గ్రామస్తులే మొత్తం ఇవన్నీ కూడా జల్లెడ పట్టారు. వాళ్ళకు కూడా స్వయంగా చెప్పారు. అంటే జల్లెడ పట్టిన నేపథ్యంలో 20 నిమిషాల్లో ఒకవేళ కొండ చెలువు మాత్రం మింగేస్తే ఇక్కడ ఆ చెట్టుకో లేదంటే ఈ చెట్టుకో పెనవేసుకుని ఉంటుంది. తిన్న వెంటనే దానికి మత్తు వస్తుంది. ఒకవేళ ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటుంది. అడవంతా కొండంతా ఎక్కేసారంటున్నారు. మరి ఏమైంది? మరి ఒకవేళ అడవి జంతువు కాదు ఎవరు అయితే ఇక్కడ చూశారంటున్నారు కాబట్టి పాపని ఇటువైపు నుంచే అవతల పాసాన్ని ఎవరన్నా వెళ్ళే వాళ్ళే తీసుకుని వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. పాప చివరిసారిగా ఎక్కడి నుంచి ఉందో చూపించే ప్రయత్నం చేస్తూ చూడొచ్చు. ఈ కంచెలు ఒక్కసారి చూపించే ప్రయత్నం, ఈ కంచెల్లోంచి మరి ఈ పాప ఎలా వెళ్ళింది. ఈ ఇనప కంచెలన్నీ కూడా అధికారులు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు కొండవైపు ఇటు పామాల వైపు తిరిగేందుకు కూడా ఈ 10 రోజుల నుంచి కూడా తిరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ యొక్క దారి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ మరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది ప్రశ్నార్థంగా మారింది. ఒకవేళ ఇవి గుచ్చుకుంటే చిన్న పాప కాబట్టి దూరే అవకాశం కొద్దిగా కనపడుతుంది. ఒకవేళ పాప దూరింది అనుకోండి, మనం చూస్తున్న ఇనప కంచెల్ని ఇటువైపు ఇనప కంచెల్ని చూసుకున్న నేపథ్యంలో పాప దూరిందే అనుకో, అడవి జంతువులు కానీ ఏదైనా పశువులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ ఈ పామాయిల తోటలోకి అడ్డుపడకుండా రాకుండా ఉండేందుకు ఈ ఇనప కంచెలు పెద్ద పెద్ద స్తంభాలు వేసుకుని ఈ విధంగా ఇనప కంచెలు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఒకవేళ పాప ఇక్కడే నుంచి ఉంది అని తాతబాబు చెప్తున్నారు. మన ఈ యొక్క ప్రాంతంలోనే పాప చివరిసారి కనబడింది. చూడొచ్చు ఈ ఫినిషింగ్ ఎంత గ్యాప్ ఉందో. ఓని చిన్న పాపే కాబట్టి ఈ కింద నుంచి ఇక్కడ కన్నాల నుంచి దూరేస్తుంది అనుకోవచ్చు. కుక్క కూడా దూరేస్తుంది. ఓకే, రెండున్నర ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి లేదంటే అడవి జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే
అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్